అని చెప్పారని వస్తున్నాయి. అది కరెక్టా కాదా పక్కన పెట్టేయండి, పవర్ షేరింగ్ లేదా అనేటువంటి పక్కన పెట్టేసేయండి. ఒకటి, పొత్తులు తీసుకుని కలిసిపోయి నీ పార్టీని మాలో మెచ్చి చేసి నువ్వు రెస్పెక్టబుల్ గా బయటకు వెళ్తావా, లేకపోతే ఒంటరిగా నువ్వు బయటికి వెళ్ళిపోతే నీకు మంచిదా? ఈ రెండింటిలో ఏదో ఒకటి చంద్రబాబు గారు తేల్చుకోవాలి. అంతే తప్ప ఇవాళ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలికి లేకపోతే వీళ్ళందరికీ చెప్పి భారతీయ జనతా పార్టీ చేయదు. ఎందుకు చేయదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినటువంటి ఒక ఆయన ఏమని చెప్పాలి, మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాము అని చెప్పాల్సింది చంద్రబాబు గారి కోసం అపాయింట్మెంట్స్ అరేంజ్ చేసి ఢిల్లీలో కూర్చుని చంద్రబాబు గారికి విలీనం చేసి అదే ఆయనతో కలిసి వెళ్తేనే మనకు అవుతుంది అని చెప్పని డైరెక్ట్ గా టీవీ ఛానల్లో కూర్చొని చెప్తున్నప్పుడు, అది పార్టీ స్టాండ్ అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నేచురల్లీ వాళ్ళకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ రోజున ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయనకి ముందు నెయ్యి వెనక గొయ్యి ఇలా తయారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు రోడ్డు మ్యాప్ ప్రకారం వెళ్తే తెలుగుదేశం పార్టీ నుంచి రివోల్ట్ వస్తుంది. ఇప్పటికే చాలా మంది కొంచెం గొడవ చేస్తున్నారు. ఒకవేళ అట్లా వెళ్ళి భారతీయ జనతా పార్టీతో ఆయనకు వచ్చే స్వప్రయోజనం ఏంటంటే ఆయన కానీ ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు, న్యాయస్థానాలు ఇవన్నీ మనం మాట్లాడాలి. కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి విచారణ సంస్థల దగ్గర ఉన్నాయి. ఆ విచారణ సంస్థలు డెఫినెట్ గా కొంచెం యాక్టివ్ గా చేస్తాయి, డెఫినెట్ గా చేస్తాయి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వాటికి మంచి ఇది ఇచ్చేసిందో డెఫినెట్ గా ముందుకెళ్తాయి. వెళ్ళినప్పుడు ఇబ్బందులు పడతాం. కాబట్టి ఏం చేయాలి, వయసు వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఈ వయసులో ఈ యొక్క ఇదన్నింటినీ కాపాడుకోకుండా ఎందుకు చేయాలనేటువంటిది ఒకటి. రెండోది, కొన్ని విడిగా వెళదామా, విడిగా వెళ్తే ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మనం వాళ్ళ పక్కన ఉంటే అట్లీస్ట్ ఆ పేరు చెప్పన్నా ఏదో మేమంతా బీజేపీలో ఉన్నాము, అమిత్ షా గారితో ఇప్పుడే మాట్లాడొచ్చాము, మోడీ గారితో మాట్లాడామని చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ ఒంటరిగా కనుక పోటీ చేస్తే ఇంకా ఇబ్బంది. ఎందుకని చెప్పంటే అసలు వాడు పట్టించుకోరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీఎం ఉంటే అసలు పట్టించుకోరు. మరి విచారణ సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయి. చట్టం ఎప్పుడైతే ముందుకి గట్టిగా వెళ్ళిందో 52 రోజులు పడుతుందో, 52 నెలలే పడుతుందో, మరి ఏం పడుతుందో తెలియదు. ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, దర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, ఓన్లీ వన్ ఆప్షన్. అదేంటంటే బీజేపీ ఇచ్చిన రోడ్డు మ్యాప్ ఎట్లా ఉంటుంది అనేది ఒక 3-4 రోజుల్లో వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ యొక్క లీడర్లను, అంటే నేను తక్కువ చేస్తున్నానని అనుకోవద్దు దయచేసి, వాళ్ళని వాళ్ళు నమ్మటం లేదు అనేటువంటిది ఇప్పుడు నాకు రామ్ కుమార్ గారు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. మా పురంధరేశ్వర గారికే తెలియదు అని చెప్పంటే మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తారండి? వాళ్ళు కూడా అంతే కదా, హైకమాండ్ ఏం చెప్తే చేస్తారు అంట. దానికేమన్నా ప్రజాస్వామ్యం లేదు, ఆ పార్టీలో అక్కడ రాహుల్ చెప్తే చేస్తారు, సోనియా గాంధీ చెప్తే చేస్తారు అని చెప్తారు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది మాత్రం ఏముంది, హైకమాండ్ చెప్తే మీరు చేస్తా ఉంటున్నారు. ఇక మీకు వాడికి తేడా ఏంటి? ఉరికినే ఇదంతా ఇది. కానీ ఒకటి మాత్రమే